ఓం శాంతి. ఈరోజు జూన్ 3వ తేదీ 2025 శ్రీ బాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరిప్పుడు నూతన సంబంధాలలోకి వెళ్తున్నారు కనుక ఇక్కడ ఉండే కర్మ బంధనం యొక్క సంబంధాలను మరచి కర్మాతీతులుగా అయ్యే పురుషార్థం చేయండి అంటున్నారు బాబా. ప్రశ్న: తండ్రి ఎటువంటి పిల్లలను భలే భలే అని వహ్వా వహ్వా అని మహిమ చేస్తారు? అందరికంటే ఎక్కువగా ఎవరికి ప్రీతి ఇస్తారు? సమాధానం: బాబా పేద పిల్లలను వాహ్ వాహ్ అని మహిమ చేస్తారు. వహ్వా పేదరికమా వహ్వా? ఆనందంగా 2 రొట్టెలు తృప్తిగా తింటారు, లోభం లేదు. పేద పిల్లలే తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేస్తారు. బాబా అవిద్యావంతులైన పిల్లలను అంటే చదువురాని పిల్లలను చూసి సంతోషిస్తారు. ఎందుకంటే వారు చదివిన దానిని మరచిపోయేందుకు శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉండదు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఈ పాత ప్రపంచంలోని పాత వస్తువులను చూస్తూ ఉన్నా కూడా చూడనట్లు ఉండాలి. నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేందుకు చెప్పటం చేయటం సమానంగా ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: అవినాశి జ్ఞానరత్నాలకు విలువ ఇవ్వాలి. ఇది చాలా గొప్ప సంపాదన. ఇందులో ఆవలింతలు లేక తూగు రాకూడదు. నామరూపాల యొక్క గ్రహచారం నుండి రక్షింపబడేందుకు స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానం: తండ్రి ఛత్రఛాయ క్రింద సున్నితమైన పరిస్థితులలో కూడా కమల పుష్ప సమానం న్యారా మరియు ప్యారా భవ. వరదానం యొక్క వివరణ: సంగమ యుగంలో తండ్రి సేవాదారిగా అయి వచ్చినప్పుడు ఛత్రఛాయ రూపంలో పిల్లలకు సదా సేవ చేస్తారు. స్మృతి చేస్తూనే 1 సెకండులో తోడుగా ఉన్నారనే అనుభవం అవుతుంది. ఈ స్మృతి అనే ఛత్రఛాయ ఎటువంటి సున్నితమైన పరిస్థితిలోనైనా కమల పుష్ప సమానం న్యారా మరియు ప్యారాగా చేసేస్తుంది. శ్రమ అని అనిపించదు. తండ్రిని ముందుంచుకోవటం ద్వారా, స్వస్థితిలో స్థితం అవ్వటం ద్వారా ఎటువంటి పరిస్థితి అయినా కూడా పరివర్తన అయిపోతుంది అంటున్నారు బాబా. స్లోగన్: మాటలనే పరదాను మధ్యలో రానివ్వకుండా ఉంటే తండ్రి తోడు అనుభవం అవుతూ ఉంటుంది. మంచిది. ఓం శాంతి.